ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వదినా, వదినా, ఏమండి? వదిన ఏ తప్పు చేయలేదండి. చేసిన నేరం తను ఒప్పుకున్న తర్వాత కూడా ఎందుకు ఇలా ఇరిటేట్ చేయటం? తప్పుకో, కోర్టుకు లేట్ అవుతుంది. అక్కడ ఈవిడి గారికి యావజ్జీవ కారాగార శిక్ష పడ్డాక విజిటింగ్ అవర్స్ లో సెంట్రల్ జైలుకి వెళ్ళి తీరిగ్గా కలుద్దావుగానే మీ వదినని. ముందు తనని జీప్లో ఎక్కించండి. శరణ్య, శరణ్య, మిస్టర్ దర్శన్, కాస్త మీరు దూరంగా ఉండండి. తను కస్టడీలో ఉన్న నేరస్తురాలు. అల్లుడు గారు, శరణ్య నేరం చెయ్యలేదు. అమ్మ శరణ్య, ఏంటమ్మా ఇది? త్యాగానికి కూడా ఒక హద్దు ఉండాలి కదా. అల్లుడు గారు, అసలు నేరస్తుడు ప్రకాష్. అవును సంతోష్, అసలు నేరస్తుడు ఈ ప్రకాష్. వీడే నీ తమ్ముడు మహేష్ ని చంపి ఆ నేరాన్ని శరణ్య మీద ఫోకస్ అయ్యేలా చేశాడు. అల్లుడు గారు, మీరు చూసిన ఫుటేజ్నే మనసులో బలంగా నమ్మి ఇన్వెస్టిగేషన్ కూడా పూర్తిగా చేయకుండానే శరణ్యని నేరస్తురాలిగా ముద్ర వేశారు. వాస్తవానికి ఇలా పొరపాటు పడటం మీ తప్పని కూడా నేననను. తోడబుట్టిన తమ్ముడు హత్యకి గురై చనిపోయాడు అంటే ఎవరైనా ఇలాగే రియాక్ట్ అవుతారు. కానీ మీరు మూఢంగా ఇన్వెస్టిగేషన్ అవ్వడానికన్నా ముందు అసలు ఈ సంఘటనకి ముందు ఏం జరిగిందో మీరు తెలుసుకుని ఉండుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చుండేదే కాదు. ఎందుకు ఎలా చేశావు? నా తమ్ముడు ఎందుకు చంపావు? ఎందుకు చంపావు? ఎందుకు చంపావురా? ఎందుకు చంపావు? చెప్పరా! కొట్టకండి సార్. ఎందుకు చంపావు? సార్, చెప్పరా! ఎందుకు చంపావు? ఎందుకు చంపావు నా తమ్ముడిని? చెప్పరా! సార్, చెప్పు! నా తమ్ముడు ఎందుకు చంపావు? చెప్పరా! చెప్పు! చెప్పు! నిన్ను ఇలా కాదురా, నిన్ను చెప్తాను సార్, చెప్తాను సార్.